వెండి తెరపై ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నటి గిరిజ. హీరోయిన్గా ఆవిడ కొన్ని చిత్రాల్లో నటించినా హాస్యనటిగానే ప్రేక్షకులు ఆవిడకు పట్టం కట్టారు. ముఖ్యంగా రేలంగి గిరిజల జంటకు ఆ రోజుల్లో తెలుగు సినిమాకు బాక్స్ ఆఫీస్ పంట. విజయవంతమైన ఎన్నో సినిమాలకు వీరిద్దరూ ఆనాడు ఆలంబనయ్యారు. గిరిజ తల్లి దాసరి తిలకం కూడా నటీమణి. ఆ రోజుల్లో ఆవిడ నాటకం అంటే ప్రేక్షకులు పరుగులు తీస్తూ వచ్చేవారు. ఆ రోజుల్లో రామతిలకమని మరో నటీమణి ఉండేవారు. రంగస్థలం మీద చింతామణి పాత్ర పోషించడంలో ఆవిడను మించిన వారు మరెవరూ లేరని చెప్పేవారు. అప్పట్లో స్టేజీ మీద పేరు తెచ్చుకున్న నటీనటులంతా సినిమాల్లోకి వచ్చేశారు. అలాగే రామతిలకం, దాసరి తిలకం కూడా వచ్చారు. దాసరి తిలకం నటించిన తొలి చిత్రం చండిక. అప్పటికి గిరిజ ఏడాది వయసు బిడ్డ. సత్యమే జయం, తెనాలి రామకృష్ణ, జీవన జ్యోతి, విశ్వమోహిని, వరూధిని తదితర చిత్రాల్లో దాసరి తిలకం నటించారు. ఇహ గిరిజ విషయానికి వస్తే 11 ఏళ్లు వచ్చే వరకు చదువు మీదే దృష్టి పెట్టారు. 13వ ఏట అక్కినేని నటించిన పరమానందయ్య శిష్యులు కథ చిత్రంలో తొలిసారిగా నటించారు. ఆ సినిమాలోనే నటించిన రేలంగి రికమెండేషన్తో పాతాళ భైరవిలో దేవత వేషం దొరికింది. అందులో ఆమెకు ఒకే ఒక్క డైలాగు, నరుడా ఏమి నీ కోరిక, కీలకమైన డైలాగు కావడం అది దేశమంతా మారుమోగింది. ఆ తర్వాత రేలంగి ప్రాపకంతో గిరిజ ఎదిగారు. గిరిజకు కూడా ఒకే ఒక్క కూతురు శ్రీ గంగ. ఆ పేరుతోనే కొన్ని చిత్రాల్లో నటించారు, కానీ గుర్తింపు రాలేదు. తర్వాత సలీమాగా పేరు మార్చుకొని మలయాళ, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు, కానీ తల్లిలాగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. ఇప్పుడు దాసరి తిలకం, గిరిజ మన మధ్య లేరు. అయినా వారి జ్ఞాపకాలు పదిలం.